హైడ్రా పనులు ఇండియా మొత్తంలో ఎక్కడ ఏ విధంగా ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నది. ఏదో తెలంగాణ రాష్ట్రంలోనే కూలగొడుతున్నారు, ప్రజల్ని ఎల్లగొడుతున్నారు, గుడిసెలు కూలగొడుతున్నారు అనేటటువంటి ఈ దుర్వార్తలను నమ్మకండి. గవర్నమెంట్ చేయవలసినటువంటి పని గవర్నమెంట్ చేసి తీరుతుంది. ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి కాలనీని తీసేసి సిటీ బయట వాళ్లకు ఇల్లు కట్టి ఇవ్వటం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఆనాడు బీఆర్ఎస్ లీడర్లకు తెలియదా నడి సెంటర్లో ఉన్నదాన్ని ఎందుకు కూలగొట్టాలని? అంబేద్కర్ నగర్ అనేటటువంటి కాలనీని లేపేశారు. సరే, అది ప్రభుత్వ అవసరాలకు పనికి వస్తుంది కాబట్టి లేపేశారు. దాన్ని లేపినందువలన ఇప్పుడు మాట్లాడటం లేదు. అంటే ప్రతి విషయాన్ని ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తామని అంటున్నారు, మురికి వాడల్లో ఉండొద్దని అంటుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మురికి వాడల్లో ఉంటే సిటీనే మురికి చేస్తుంది, సిటీ నిండిపోతుంది మురికి నీళ్ళతో. కాబట్టి వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు, 100 గజాలలో ఇళ్ళు, 100 గజాల ప్లాట్లు ఇవన్నీ ఇస్తామని ఇస్తూనే ఉన్నది ప్రస్తుతానికి. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇవ్వాల్సినవి. వాటి గురించి ప్లాన్లు నడుస్తూనే ఉన్నాయి. ఎవరో దీనికి అధైర్యపడవద్దని చెప్పి మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేస్తుంది ఈ ప్రజలందరికీ. ఆలోచించండి, విషయాలను దీర్ఘంగా ఆలోచించండి. దానిలో ఉన్నటువంటి ఆ రసాన్ని తీసి అబ్జర్వ్ చేయండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేక లీడర్లు చెప్పేటటువంటి మాటలను నమ్మకండి. చూసారా, వింటున్నారా? బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.